పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు పెరిగి కొంత ఏజ్ అయ్యే వరకు కూడాను ప్రతి తల్లిదండ్రులకు ఒక కత్తి మీద సాము అయిపోయింది. కొంతమంది చేస్తుంటారు లైట్లో పెట్టడము, బయట తెల్లవారుజామున వచ్చే వెలుతురులో పెడితే తగ్గుతుందని చెప్తారు, లేకపోతే ఇంట్లో బ్లూ లైట్స్ వేస్తే తగ్గుతుందంటారు. లేదండి, అయితే కాఫ్ సిరప్ మ్యామ్ ఆన్ కౌంటర్ ఇది తీసుకుంటూ ఉంటారు. అసలు పెద్దవాళ్ళకే కాఫ్ సిరప్ సజెస్టబుల్ కాదు అంటారు. 6 years లోపు ఉన్న పిల్లలకి ఇది ఇవ్వచ్చు అంటారు. వరల్డ్లో ఒక్క డిసీజ్కి మందు లేదు అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. పేరెంట్స్ ఆర్ వెరీ మచ్ కీన్ అబౌట్ పిల్లల ఆరోగ్యం గురించి చాలా పట్టించుకుంటున్నారని. కానీ అది కొంచెం ఎక్కువ అయిపోయి తప్పు చేస్తున్నారేమో కూడా ఆలోచించండి ఒకసారి. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రేష్మా కొల్లూరు, పీడియాట్రిషియన్, ఫెమ్సిటీ హాస్పిటల్స్ నుంచి. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, నియోనటాలజిస్ట్ అలాగే పీడియాట్రిషియన్కి మధ్య ఉన్న తేడా ఏంటి? సో పీడియాట్రిషియన్ అనేది పుట్టిన పిల్లల నుంచి 18 ఏళ్ల వయసు వరకు పిల్లల్ని చూసే వాళ్ళని పీడియాట్రిషియన్స్ అంటారు. సో ఇందులో ఉన్న ఒక సబ్ స్పెషాలిటీ, ఒక బ్రాంచ్ని నియోనటాలజీ అంటాం. సో నియోనటాలజీ అంటే పుట్టిన పిల్లల నుంచి 28 రోజులు అప్రాక్సిమేట్లీ ఫస్ట్ 1 month ఆఫ్ లైఫ్లో ఆ పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, కేరింగ్ ఉన్నా, ఐసీయూ కేర్ లాంటిది అవసరమైతే అలా ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళని చూసే వాళ్ళని నియోనటాలజిస్ట్ అంటారు. అంటే ఎంత ఏజ్ నుంచి ఎంత ఏజ్ వరకు ఉంటారు? పుట్టినప్పటి నుంచి 28 days వరకు. అంతే అంతే. 4 weeks ఆఫ్ బేబీ. 4 weeks ఆఫ్ లైఫ్. మనకి పిల్లలు పుట్టిన తర్వాత మనకి ఎక్కువగా వెక్కుళ్ళు హికప్స్ రావటం కానీ, తుమ్ములు రావటం కానీ చూస్తూ ఉంటాం. సో ఇవి దేనికోసం వస్తాయి? ఇలా రావటం మంచిదేనంటారు? సో వెరీ కామన్ క్వశ్చన్ అండి. అందరూ న్యూ బోర్న్ పేరెంట్స్ అడిగేది, వెక్కిళ్ళు వస్తున్నాయి, స్నీజింగ్ వస్తున్నాయి అని. ఇట్స్ అ వెరీ కామన్ ఫినామినా. ఫస్ట్ భయపడక్కర్లేదు. స్నీజింగ్ ఈజ్ నాట్ సంథింగ్, ఏమంటారు, అది జలుబు వచ్చినట్టు కాదు. అండ్ హికప్స్ అనేది మనకు చెస్ట్ పార్ట్కి పైన హార్ట్, మనకు లంగ్స్ ఉంటుంది. ఆ పార్ట్ని, కింద స్టమక్ పార్ట్ని డివైడ్ చేయడానికి ఒక మజిల్ ఉంటుంది. ఆ మజిల్ని డయాఫ్రమ్ అంటారు. ఓకే. పిల్లలకి ఆ డయాఫ్రమ్ అనేది ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఇట్స్ పుట్టినప్పుడే ఫుల్గా డెవలప్ అవ్వదు. ఓకే. అలా డెవలప్ అయ్యే ప్రాసెస్లో హికప్స్ అనేవి వస్తాయి. ఓకే. సో ఆ టైంలో ఫీడ్ ఇవ్వడము, బర్పింగ్ చేయడము, ఇలాంటి వాటి వల్ల కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది. ఇట్ కెన్ ఒక 5 to 10 minutes వరకు కూడా కొన్నిసార్లు లాస్ట్ అవుతుంది. సో దాని గురించి ఏం భయపడక్కర్లేదు. ఇట్స్ అ వెరీ కామన్ ఫినామినా. ఇప్పుడు 5 to 10 minutes కన్నా ఇంకా తరచూ వస్తుంది, ఎక్కువగా వస్తున్నాయి అనుకునేటప్పుడు సమ్టైమ్స్ భయపడుతూ ఉంటారు కదా మ్యామ్. అది ఏ సిచ్యువేషన్స్ని మనం సీరియస్గా తీసుకోవాలంటారు? సో ఇఫ్ ఇట్ ఈస్ ఒకవేళ అదే హికప్స్ అనేది 15-20 minutes వరకు రిజాల్వ్ అవ్వలేదంటే దాన్ని ఇంట్రాక్టబుల్ హికప్స్ అంటారు. కానీ ఈ ఏజ్ గ్రూప్లో అది వెరీ కామన్ కాదు. పుట్టిన పిల్లల్లో అది కామన్ కాదు. కొంచెం పెద్ద పిల్లల్లో ఆర్ ఈవెన్ మన ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో కూడా ఇది కామన్ అవుతుంది. మోస్ట్లీ తల్లి పాలు అనేవి పట్టేటప్పుడు వాళ్ళకి సరైన క్వాంటిటీ సరిపోతున్నాయా లేదా అనేది చాలా పెద్ద క్వశ్చన్ మ్యామ్. ఎవ్రీవన్, ఎందుకంటే ఇప్పుడు ఆ ఏజ్ పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో తెలీదు, వాళ్ళకి ఏమవుతుందో తెలీదు. ఎవ్రీ టైమ్ దే ఫీడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో వాళ్ళకి సరిపోయాయి పాలు అని మనకి ఎలా తెలుస్తుంది? ఫస్ట్ దీనికి ముందు నాకు ఐ వాంట్ టు టాక్ అబౌట్ వన్ మోర్ ప్రాబ్లమ్ విచ్ అంటే పేరెంట్స్కి తెలియంది ఏంటి అంటే, ఫస్ట్ పుట్టినప్పుడు మదర్కి కూడా మిల్క్ ప్రొడక్షన్ అంత ఎక్కువగా ఉండదు. ఎట్ ద సేమ్ టైం పిల్లల కడుపు కూడా చాలా చిన్నగా ఉంటుంది. సో వాళ్ళకి మీరు ఒక స్పూన్ ఆఫ్ మిల్క్, మోర్ దాన్ ఒక 2 spoons ఆఫ్ మిల్క్ ఇచ్చినా సరిపోయేంత, ఎక్స్పాండ్ చేసుకునేంత కడుపు మాత్రమే ఉంటుంది. ఓకే. అందుకని మీకు దానికి తగ్గట్టే మిల్క్ ప్రొడక్షన్ అనేది కూడా జరుగుతుంది. సో ఏమంటారంటే, మీరు పుట్టినప్పుడు డెలివరీ అయిన తర్వాత 15 నిమిషాలు ఒక సైడ్, ఇంకో 15 నిమిషాలు ఇంకో సైడ్ ఇవ్వండి అని చెప్తారు. ఒక తప్పు ఏం చేస్తారు ప్రతి మదర్స్ అంటే, తర్వాత పీడియాట్రిషియన్ని కానీ లాక్టేషన్ కన్సల్టెంట్ని కానీ అడగరు. కొంచెం ఒక 10-15 days అయిన తర్వాత మీకు మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సిగ్నిఫికెంట్గా. ఆ టైంలో వన్ సైడ్ ఒక కంప్లీట్ బ్రెస్ట్ ఒక 20 to 30 minutes ఫీడ్ చేయాలి. ఓకే. అలా ఫీడ్ చేస్తే బాగా ఫీడ్ చేసినట్టు. కానీ మీకు ఎలా తెలుస్తుంది అంటే, దర్ ఆర్ 4 things మీరు చూడొచ్చు. ఒకటి, మీరు ఫీడ్ ఇచ్చిన తర్వాత 2 గంటల వరకు పాప కానీ బాబు కానీ హాయిగా పడుకుంటున్నారు, డిస్టర్బ్ అవ్వట్లేరు, మళ్ళీ అడగట్లేరు. ఓకే. 2, అట్లీస్ట్ డేలో మొత్తంలో 3 to 4 diapers ఫుల్గా అవుతుంది, బేబీ బాగా యూరిన్ వెళ్తుంది అంటే దట్ ఆల్సో ఇండికేట్స్. ఇంకొకటి, వెయిట్ గెయిన్ ఉండడం. సో ఈ 3 things జరుగుతున్నాయి అంటే మీరు ఫీడ్ చేసే ఫీడింగ్ అనేది సరిపోతుంది, ఫార్ములా మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే న్యూ బోర్న్ బేబీస్లో ఎక్కువగా వచ్చే జాండీస్
ఎలా గుర్తించాలి? దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? సో పిల్లల్లో కామర్లు చాలా కామన్ థింగ్ అండి. ఇది ఎందుకు అవుతుంది అంటే, మనకు నార్మల్‌గా ఉండే హిమోగ్లోబిన్ లెవెల్ అనేది 11-12 వరకు ఉంటుంది. అవును. అదే పుట్టిన పిల్లలకి 16 వరకు ఉండడం కూడా నార్మలే. సో ఆ హిమోగ్లోబిన్, ఎక్సెస్ హిమోగ్లోబిన్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. బ్రేక్ డౌన్ అయ్యి అందులోంచి వచ్చిన పదార్థం వల్లనే జాండీస్ అనేది వస్తుంది. ఓకే. యెస్. సో దానికోసం మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మంచిగా ఫీడింగ్ ఇవ్వాలి. కొంతమంది చేస్తుంటారు లైట్‌లో పెట్టడము, తెల్లవారుజామున వచ్చే వెలుతురులో పెడితే తగ్గుతుందని చెప్తారు. లేకపోతే ఇంట్లో బ్లూ లైట్స్ వేస్తే తగ్గుతుందంటారు. లేదండి. ప్రికాషన్ అనేది అంటే ముందు జాగ్రత్తగా మనం ఏం చేయగలము అంటే ఓన్లీ ఫీడింగ్. హ్మ్. అది మీ మిల్క్ కానీ, లేకపోతే ఫార్ములా మిల్క్ కానీ ఏదైనా పర్లేదు. కొంతమంది మదర్స్‌కి తక్కువ ఉంటాయి. వేరే అదర్ క్లినికల్ కండిషన్స్ ఉండుంటాయి. అలాంటి టైంలో ఫార్ములా మీదైనా డిపెండ్ అవ్వచ్చు. కానీ ఈ 2 మాత్రమే ప్రివెంట్ చేయగలవు. హ్మ్. దీనికి సెపరేట్‌గా మీరు ఇంకేమి చేయాల్సిన అవసరం లేదు. మెడిసిన్స్ అనేవి కూడా లేవు దీనికి. ఇన్ కేస్ వస్తే ప్రతి డేకి ఒక కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ దానికన్నా ఎక్కువ ఉంటే దెన్ ఫోటోథెరపీ లైట్స్ అని పర్టిక్యులర్ వేవ్ లెంత్ లైట్స్ ఉంటాయి. ఓకే. వాటిలో పెడితే ఎక్సెసివ్ ఉన్నవంతా బ్రేక్ డౌన్ అయిపోయి యూరిన్‌లోను, మోషన్‌లోను ఎళ్ళిపోతుంది. అయితే మ్యామ్ ఒక్కొక్కసారి ఈ కండిషన్స్‌లో పిల్లలు చనిపోవటం కూడా జరుగుతుంది జాండీస్. అది ఏ సిట్యుయేషన్? దాన్నెలా గుర్తించాలంటారు? సో ఒక కండిషన్ ఉంటుందండి బైండ్ అని. అందుకే ఆ కట్ ఆఫ్స్ అనేవి ఎందుకున్నాయి అంటే, సో ఆ లెవెల్‌కి కిందుంటే సేఫర్ లెవెల్. అంతకన్నా ఎక్కువ సిగ్నిఫికెంట్‌గా ఎళ్తే బ్రెయిన్‌లోకి పెనెట్రేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఈ జాండీస్ అనేది బిలిరుబిన్ అనేది ఆ పదార్థాన్ని బిలిరుబిన్ అంటాము. సో అది బ్లడ్‌లోంచి బ్రెయిన్‌లోకెళ్ళిపోతుంది. హ్మ్. అలా బ్రెయిన్‌లోకెళ్ళినప్పుడు దెన్ మీరనేది డెత్ అనేది లేకపోతే న్యూరలాజికల్లీ కొంతమందికి డెత్ దాకా వెళ్ళకపోయినా లాంగ్ టర్మ్ వాళ్ళు కొన్నిసార్లు అక్కడి దాకా వెళ్ళినప్పుడు బతికినా కూడా మీరు చూసుంటారు. కొంతమంది డెవలప్‌మెంటల్లీ సరిగ్గా ఉండరు. సో అక్కడి దాకా కూడా ఎళ్తుంది. జాండీస్ అందరిలో వచ్చేది ఆల్మోస్ట్ 80-90% న్యూ బోర్న్ పిల్లల్లో వస్తుంది. హ్మ్. కానీ కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. మ్యామ్ ఇంకొకటేంటి అంటే పిల్లల్ని పడుకోబెట్టడం పెద్ద ఛాలెంజ్. అవును. అంటే వాళ్ళని పక్కన పెట్టుకొని పడుకోవటమా? లేదంటే వాళ్ళకి హాస్పిటల్స్‌లో లాగా ఒక పక్కన వేరే చిన్న ఉయ్యాల టైపు బెడ్ లాంటిది పెట్టి పడుకోబెట్టటమా? ఈ పడుకోబెట్టడం ఒక క్వెషన్ మార్క్ మ్యామ్. వాళ్ళు పిల్లలు ఒక్కొక్కసారి నిద్రలో భయపడి లెగుస్తూ ఉంటారు. అవును. సో, వాళ్ళకి నిద్ర ఎలా అనేది నిద్ర పుచ్చటం ఎలా? సో ఇది మన ఇండియన్ దానికి, అమెరికన్ దానికి చాలా పెద్ద డిబేట్ ఉంది దీని మీద యాక్చువల్లీ. ఓకే. సో అమెరికాలో మీరు చూస్తూ ఉంటారు. సెపరేట్ రూమ్‌లోనే పడుకోబెడతారు. ఒక 3-4 మంత్స్ వచ్చాక. లేకపోతే సెపరేట్ క్రిబ్‌లో పెడతారు. కొన్ని రీజన్స్ ఉన్నాయండి. వై దే డూ థట్ అనే దానికి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. సో ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారంటే ఫస్ట్ థింగ్ యెస్, మెలటోనిన్ అని ఒక హార్మోన్ ఉంటుంది. దేనివల్ల అయితే మనకు రాత్రైతే ఓకే నిద్రపోయే టైము, పగలైతే వర్క్ చేసే టైము అని మనకు రెగ్యులేట్ చేయడానికి లోపల ఒక హార్మోన్ ఉంటుంది. ఓకే. ఆ హార్మోన్ న్యూ బోర్న్ పిల్లల్లో డెవలప్ అవ్వదు. అది డెవలప్ అవ్వడానికి 3-4 మంత్స్ అనేది టైం పడుతుంది. సో హ్మ్. ఈ గ్యాప్‌లో వాళ్ళకి అందుకే పగలు, రాత్రి తేడా లేకుండా కొంతమంది పిల్లలు రాత్రి పడుకుంటారు. కొంతమంది పిల్లలు పగలు పడుకుంటారు. సో దిస్ ఈస్ ఇంక మనం గో ఆన్ చేయలేం. హ్మ్. అది వాళ్ళకి ఆ హార్మోన్ డెవలప్‌మెంట్ అయ్యాకే దే కెన్ స్టార్ట్ రెగ్యులేటింగ్. బట్ మీరనే స్లీపింగ్ గురించి వస్తే, సో దీన్ని స్లీపింగ్ అంటారు కలిసి పడుకోవడానికి. అమెరికాలో ఏమైంది అంటే వేరే ఫారిన్ కంట్రీస్‌లో ఏమవుతుంది అంటే మదర్ చాలా టైర్డ్ అయిపోతారు. బికాస్ ఆఫ్ ఫీడింగ్ కానీ, డెలివరీ ప్రాసెస్ కానీ దీనివల్ల. సో కొన్నిసార్లు తెలియకుండా పడిపోవడము, బేబీస్ మీదకి రోల్ అవ్వడము ఇలాంటివి అయితే సడన్ ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్ అని ఒక కండిషన్ ఉంది. ఓకే. ఇలాంటివి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు పక్కన క్రిబ్‌లో పెట్టుకోండి. వెనెవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ యూ కెన్ టేక్ అంటారు. బట్ ఇఫ్ యూ ఆర్ కేర్‌ఫుల్ అండ్ ఆల్ స్లీపింగ్ ఈస్ రియలీ గుడ్. ఎందుకంటే ఆబ్వియస్లీ మదర్ బాండింగ్, ఆ వార్మ్‌నెస్, ఆ కంఫర్ట్ అనేది మీరు పక్కన పడుకోవడం, వేరే ప్లేస్‌లో పడుకోవడం వల్ల రాదు. బట్ ఓకే. ఈ రిస్క్ అయితే ఉంది. దట్స్ వాట్ వీ షుడ్ బి కాషియస్. మన బెడ్‌లో బేబీని పెట్టుకున్నప్పుడు అది కూడా న్యూ బోర్న్ బేబీని చాలా కాషియస్‌గా ఉండాలి. అయితే మ్యామ్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్. తల్లి మనకి ఏడుస్తూ ఉంటారు. సడెన్‌గా మనం తీసుకోగానే దే స్టాప్ క్రయింగ్. ఆ టచ్ వాళ్ళకెళ్ళంగానే కామ్ అయిపోతారు. ఈ స్కిన్ టు స్కిన్ టచ్ అనేది ఎలాంటి పాత్ర పోషిస్తుంది? సో ఫస్ట్ ఈ మధ్య రీసెంట్ అడ్వాన్సెస్‌లో ఏం చెప్పారంటే పుట్టిన వెంటనే నార్మల్ డెలివరీ అయితే పుట్టిన వెంటనే పేగు తెంచే ముందే మదర్ పొట్ట మీదకి డెలివరీ చేస్తున్నారు. యెస్. అంత ఇంపార్టెంట్ అనమాట స్కిన్ టు స్కిన్. సో ఆ టచ్ ఇప్పుడు దానికి ఒక రీజన్ ఉంది. ఫస్ట్ రీజన్ ఏంటంటే బేబీ కడుపులో ఉన్నంత వరకు ఉండే ఎన్వైర్న్మెంట్ వేరు. అవును. ఆ టెంపరేచర్ వేరు, ఆ ఎన్వైర్న్మెంట్ వేరు, అది వేరు. ఒకసారి బయటికి రాగానే మొత్తం ఫ్లక్చుయేషన్ అవుతుంది. వెదర్ బయటున్న ఇప్పుడు ఆపరేషన్ థియేటర్స్ అనుకోండి, ఏసీ రూమ్స్, లేబర్ రూమ్స్ అన్నీ ఉన్నాయి కదా! సో ద టెంపరేచర్ రెగ్యులేట్ అవ్వడానికి ఫస్ట్ హెల్ప్ చేస్తుంది స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్. హ్మ్. సెకండ్ థింగ్ ఆక్సిటోసిన్ అని ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ లవ్ హార్మోన్.
అది మదర్స్కి రిలీజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం బేబీస్కి. దీనివల్ల దే విల్ హ్యావ్ దట్ బాండింగ్. ఇట్ విల్ బి దేర్ ఇర్రెస్పెక్టివ్, బట్ దిస్ విల్ ఇంక్రీజెస్, ఎన్హాన్సెస్ దట్. అందుకే మదర్ పట్టుకున్నప్పుడు కానీ ఆ సేఫ్ హ్యాండ్స్, అండ్ బేబీస్ విల్ బీ ఇన్ దిస్ పొజిషన్ పొట్టలో ఉన్నప్పుడు. సో వాళ్ళని దగ్గరికి తీసుకున్నప్పుడు వెన్ దే కడల్డ్, దే ఆర్ అగైన్ క్లోజ్డ్ ఇన్ దట్ కన్స్ట్రెంట్ ఎన్వైర్మెంట్లో ఉంటారు. సో దే ఫీల్ సేఫ్. సో దీనన్నిటి వల్ల స్కిన్ టు స్కిన్ వెరీ గుడ్. ఇంకొకటి తెలుసా, పుట్టిన పిల్లలకి ఎవరైనా తక్కువ వెయిట్ ఉంటే కూడా దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ క్యాంగరూ మదర్ కేర్. సో బేబీని స్కిన్ టు స్కిన్ పెట్టుకోమంటారు. స్కిన్ టు స్కిన్ పెట్టుకుంటే వెయిట్ గెయిన్ కూడా అవుతుంది. ఎస్, అండ్ ఆల్సో మిల్క్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. అంటే ఆ స్కిన్ టు స్కిన్ టచ్ వల్ల వాళ్ళకుండే రిలేషన్‌షిప్‌తో పాటు వాట్ దే నీడ్ అనేది కూడా బాడీ టు బాడీ కాంటాక్ట్ గెస్ చేస్తుంది. సో బేబీస్ వెయిట్ గెయిన్ కోసం, మిల్క్ ప్రొడక్షన్ కోసం, అండ్ పుట్టిన వెంటనే మీకు పిల్లలకి ఎవరు చెప్పక్కర్లేదు బ్రెస్ట్ లోంచి మిల్క్ వస్తుంది అని చెప్పి. దే గో సర్చ్ ఫర్ దట్. యెస్. దట్స్ హౌ పవర్ఫుల్ ఇట్ ఇస్. యాహ్! మ్యామ్. ఇంకొకటేంటి అంటే తరచూ అలా ఎత్తుకొని ఉంటే పిల్లల్ని పెద్దవాళ్ళు పాతకాలం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలా డైరెక్ట్ ఎప్పుడు ఎత్తుకొని ఉండకండి. ఎత్తుకొని ఉంటే వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది అని చెప్పంటారు. ఇది ఎంతవరకు అవసరం? వాళ్ళని ఎంతవరకు ఎత్తుకోవాలి? ఎంతవరకు పక్కన పెట్టాలి? ఇది ఎవ్రీవన్ దే హావ్. అయ్యో! నాకు కూడా మా వాళ్ళు చెప్పిందే అండి ఇది. బీయింగ్ ఏ డాక్టర్ ఆల్సో మాకు చెప్తారు, ఎత్తుకోకు, ఫ్రీక్వెంట్‌గా అలవాటు అవుతుంది. లేదండి, ఇదొక మిత్. హ్మ్. ఎంత చిన్నప్పుడు న్యూరోజెనిసిస్ అనేది అవుతుంది ఫస్ట్ 4 ఇయర్స్‌లో. సో హ్మ్. వాళ్ళకి బ్రెయిన్ ఇంకా డెవలప్ అవుతుంది. మీరు ఎంత సేఫ్ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ చేస్తే వాళ్ళు అంత కంఫర్టబుల్‌గా ఉంటారు. దే కమ్ టు యూ ఫర్ ద సేఫ్ ఎన్వైర్న్మెంట్. వాళ్ళు ఏడ్చినప్పుడు, భయపడ్డప్పుడు, ఇలాంటి టైంలోనే దే విల్ ఇంకా ఆస్క్ యూ మోర్, పట్టుకోండి, తీసుకోండి అని. పట్టుకుంటే ఫ్రీక్వెంట్‌గా పట్టుకుంటే ఎక్కువ అవుతుందని ఏమీ లేదండి. ఇట్స్ యువర్ లవ్, యూ కెన్ అబ్సల్యూట్‌లీ టేక్. దానివల్ల మీకు ఇంకా బాండింగ్ పెరుగుతుంది గానీ డిపెండెన్సీ ఏం పెరగదు. హ్మ్. సో ఇట్స్ అబ్సల్యూట్‌లీ ఓకే. ఓకే. అయితే ఇదే కాస్ట్‌తో ఒకవేళ ఎప్పుడైనా పిల్లలు ఎక్కువగా మారం చేస్తూ, వాళ్ళు ఎక్కువగా ఎత్తుకోమని చెప్పి 1 ఇయర్, 2 ఇయర్స్ అయిపోయినా కూడా వాళ్ళు ఎత్తుకోమని చెప్పి వెంట పడుతూ ఉంటారు మ్యామ్. ఓకే. ఇది దేనికి సిగ్నిఫికెన్స్? అంటే బేసికలీ పుట్టిన కొంచెం పెద్దగయినాక పిల్లలు అది టాడ్లర్ టాంట్రమ్స్ కిందకొస్తుంది. అంటే ఇప్పుడు సేమ్ అండి. ఇప్పుడు చాక్లెట్ ఉంది. నాకు చాక్లెట్ ఇవ్వండి, ఇవ్వండి అని అరుస్తుంటారు. అలానే ఇవ్వం కదా! అవును. సో ఈ ఎత్తుకోవడం అనే దాంట్లో ఏం హార్మ్ లేదండి. ఇట్స్ యువర్ షోయింగ్ ఎఫెక్షన్. యూర్ బీయింగ్ మోర్ క్లోజ్ టు ద బేబీ. సో యెస్. అది ఓకే. ఇప్పుడు అలాంటి ఎత్తుకునేటట్టే మారం చేసినట్టు వేరే మారాలు చేస్తే ఒప్పుకోవాలంటే లేదు. ఓకే. ఏది గుడ్డో అది చేయాలి బేబీకి. హ్మ్. సో ఇఫ్ హీస్ టయర్డ్ వాకింగ్, హ్మ్. మాల్‌లోకి వెళ్తున్నారు, నడుస్తున్నారు, టయర్డ్ అయిపోయాడు, అడుగుతాడు. హ్మ్. కానీ ఇది ఒక టాయ్ కోసం మారం చేసినా, ఫోన్ కోసం మారం చేసినా, చాక్లెట్ కోసం అలాంటి వాటిలో ఎంటర్‌టైన్ చేయొద్దు. హ్మ్. రెగ్యులర్‌లీ అడిగితే యాస్ ఎ యాక్ట్ ఆఫ్ లవ్ అడిగితే అబ్సల్యూట్‌లీ వై నాట్? ఓకే. ఒక 2, 3 ఇయర్స్‌కి ఇప్పుడు స్కూల్స్‌కెళ్ళిపోతున్నారు పిల్లలు. పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత ఎక్కువగా ఇల్‌నెస్ అవుతుంది. అనేది వస్తూ ఉంటుంది. ఎందుకు? అక్కడ మనకి అక్కడ కేర్ అవన్నీ అట్మాస్ఫియర్ చూస్తే చాలా బావుంటుంది. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటారు. వై? దీనికి యాక్చువల్లీ ఎలా చెప్పాలి? ఇంతకుముందు ఏమయ్యేదంటే, మనం చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడ ఆడుకునేవాళ్ళం? ఇంటి ప్లే బయట గ్రౌండ్స్. ఆడుకునేవాళ్ళం. ఇంటి లోపల ఆడుకోవడం తక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంబైన్డ్ ఫ్యామిలీస్, లాంగ్ ఫ్యామిలీస్. సో మనకు అత్త పిల్లలు, అన్న పిల్లలు, అక్క పిల్లలు, ఇంతమంది పిల్లలు ఉండేవాళ్ళు. సో అదొకటి. సెకండ్, సగం టైం మనం బయట ఆడుకునేవాళ్ళం. హ్మ్. పరిగెత్తుకునే వాళ్ళము, లేకపోతే ఇసుకలో ఆడుకోవడము. సో వీటన్నిటి వల్ల మనకు పుట్టినప్పటి నుంచి కొంచెం న్యాచురల్ ఇమ్యూనిటీ అనేది బిల్డప్ అవుతుంది. ఈ మధ్య పిల్లలు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. అమ్మ, నాన్న, పిల్లలు. మాక్సిమం వస్తే ఇంకొక జనరేషన్. కానీ వేరే పిల్లలు కానీ, వాళ్ళకి ఎక్స్‌పోజర్ కానీ తగ్గిపోయింది. హ్మ్. 2 ఆడుకునేదన్నీ ఇంట్లోనే అయిపోయింది. సగం టైం టీవీలో కూర్చుంటున్నారు స్క్రీన్ టైమ్స్ కోసం. ఇంకా సగం మిగిలిందేమనంటే ఎలక్ట్రానిక్ టాయ్స్ తోటే ఆడుతున్నారు. ఔట్‌సైడ్ ఎక్స్‌పోజర్ అనేది తక్కువైపోయింది. ఓకే. సో ఒక్కటేసారి స్కూల్‌కి తీసుకెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ మీరొక్కరే ఉండరు. వేరే పిల్లలు కూడా ఉంటారు. హ్మ్. సో వాళ్ళ నుంచి వచ్చే డిఫరెంట్ వైరసెస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఎట్ ద సేమ్ టైమ్ ఇంతవరకు ఔట్‌సైడ్ తీసుకెళ్ళకపోవడం వల్ల చిన్న చిన్న అలర్జీస్ వల్ల కానీ వాళ్ళకి ఫ్రీక్వెంట్‌లీ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తున్నాయి. ఓకే. సో అది మన న్యాచురల్ ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉండడం వల్ల వన్ ఆఫ్ ద రీజన్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఇంకొకటి పొల్యూషన్. ఇంకా మనం చిన్నగా ఉన్నప్పుడు ఉన్న వెదర్ ఎన్వైర్న్మెంట్స్ కానీ, ఇప్పుడు కానీ చాలా డిఫరెంట్‌గా ఉంది. వాళ్ళకి మాటలొచ్చే వరకు ఇక్కడ పెయిన్ ఉందనో లేదంటే చెప్తారు మ్యామ్. నార్మల్‌గా వాళ్ళకొచ్చే జ్వరాలు నార్మల్ వైరల్ ఫీవర్స్ కానీ తీవ్రంగా కొన్ని బాధ పెడుతూ ఉంటాయి. వన్స్ ఇట్స్ కాజెస్ డెత్ అని కూడా చెప్పొచ్చు. సో, ఇలాంటి జ్వరాల్ని కానీ నార్మల్, ఇది అబ్‌నార్మల్ అని గుర్తించడం ఎలా? ఓకే. విత్ ఫీవర్ సీజన్ గోయింగ్ బేసికలీ ప్రతి ఫీవర్ భయంకరమైనది కాదు.
ఓకే. సో వైరల్ ఫీవర్స్ అనేవి కూడా ఉంటాయి. సో ప్రతి వైరల్ మనం ట్రీట్ చేయక్కర్లేదు. హ్మ్. దాట్స్ వై ఫీవర్ వచ్చిన 1-3 డేస్ వరకు కూడా మీరు మా దగ్గరికి వచ్చినా కానీ మేము చెప్పే ఒకటే ఏంటంటే జస్ట్ పారాసెటమాల్ ఇవ్వండి, తడిగుడ్డ వేసి తుడవండి. హ్మ్. అంతకు మించి మేమేం చెప్పము. ఎందుకు అంటే ఫీవర్ అనేది బాడీస్ మెకానిజం టు ఫైట్ అగెయిన్స్ట్ ఆర్గానిజమ్స్. లోపలికి ఒక ఫారెన్ బాడీ వచ్చింది. అది బ్యాక్టీరియా గానీ, వైరస్ గానీ లోపలికి వచ్చింది. అది మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని ఫైట్ చేసేటప్పుడు వచ్చే టెంపరేచరే ఫీవర్. ఓకే. సో ప్రతిసారి అది డేంజరస్ అవుతుందని కాదు. సో ఎలాంటి టైంలో ఎలా గుర్తించాలి అంటే, ఒకటి వైరల్ ఫీవర్స్ ఉన్నప్పుడు పిల్లలు టెంపరేచర్ ఉన్నప్పుడు కొంచెం డల్ లుకింగ్ ఉన్నా కానీ మెడిసిన్ వేసిన వెంటనే టెంపరేచర్ తగ్గిపోతుంది. ఆ టెంపరేచర్ టు టెంపరేచర్, ఫీవర్ టు ఫీవర్ మధ్య బాగా ప్లేఫుల్‌గా ఉంటారు, బాగా తింటారు, ఆడుకుంటారు, అన్నీ చేస్తారు. సెకండ్ 3 డేస్‌లో ఆటోమేటికల్లీ అదే తగ్గిపోతుంది. హ్మ్. ఫస్ట్ ఉన్న 102, 103 వచ్చిన టెంపరేచర్ అనేది డే బై డే 100, 99 అలా రావడము, హ్మ్. స్పేసింగ్ రావడం, తగ్గిపోవడం జరుగుతుంది. ఇంకొకటి యెస్, వాళ్ళ ఓరల్ ఇంటేక్ కానీ, యూరిన్ అవుట్‌పుట్ కానీ ఎవ్రీథింగ్ బానే ఉంది అంటే మనం భయపడక్కర్లేదు. హ్మ్. కానీ వచ్చినప్పటి నుంచి కూడా అస్సలు అలా పడిపోయి ఉంటున్నారు, అసలు ఆడుకోవట్లేదు, డల్ లుకింగ్ ఉంటున్నారు, తినట్లేరు, ఇలాంటివి ఉంటే యెస్, యూ కెన్ ముందే వచ్చి చూపించుకోవచ్చు. అంటే కానీ ఫీవర్‌కి ఆ మిడిల్ గ్యాప్‌లో. మిడిల్ గ్యాప్‌లో దట్స్ వాట్. ఫీవర్‌కి మధ్య వాళ్ళు యాక్టివ్‌గానే ఉంటారు. హ్మ్. వైరల్ ఫీవర్స్‌లో ఏముంటుందంటే టెంపరేచర్ 102, 103 అయినా కానీ ఎమ్మటే పారాసెటమాల్ వేసిన అరగంటకి తగ్గిపోతుంది. ఆడుకుంటారు, ప్లేఫుల్‌గా ఉంటారు, ఫుడ్ తింటారు, అన్నీ ఉంటారు. కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌లో ఇది కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే. యాహ్! సో అది 3 డేస్, అది కూడా మనం 2-3 డేస్ వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. రిజాల్వ్ అవుతుందో లేదో చూడాలి. అంతకన్నా బియాండ్ ఉంటే అప్పుడు మనం టెస్ట్ చేసి రిక్వైర్మెంట్ ఉందా లేదా చూసి అకార్డింగ్‌లీ మనం డిసిషన్ అనేది తీసుకోవాలి. అయితే యాంటీబయోటిక్స్ కానీ, పారాసెటమాల్స్ కానీ ఎక్కువగా వాళ్ళకి వచ్చే జలుబుకి కానీ, మనం ఆ సిరప్స్ ఇవ్వటం ఎంతవరకు ఇవ్వచ్చంటారు? అంటే కొంతమంది ఏంటంటే పేరెంట్స్ అవైలబిలిటీ లేక ఆన్ కౌంటర్ మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఇండియాలో రీసెంట్‌గా ఒక పోస్ట్ వచ్చిందండి. హ్మ్. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి. హ్మ్. ఇంకో 7 ఇయర్స్‌లో ఇండియాలో అంత రెసిస్టెన్స్ వస్తుంది అంటే యాంటీబయాటిక్‌కి ఇదే రేట్‌లో ఎళ్తే దట్ వి కాంట్ ఈవెన్ క్యూర్ నార్మల్ ఫీవర్స్, ద బేసిక్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కూడా బేసిక్ లెవెల్ యాంటీబయాటిక్స్ సరిపోతుంది. హ్మ్. ఇంజెక్షన్స్‌కెళ్ళిపోవాలి, హైయర్ లెవెల్ యాంటీబయాటిక్స్‌కెళ్ళాలి. దట్స్ హౌ మిస్‌యూజింగ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే. ప్లీజ్ ఇదొక రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు తట్టుకోలేకపోతున్నారు. మీ పిల్లలకి ఫీవర్ ఉంది. వాళ్ళు డల్ అయిపోతున్నారు. ఎప్పుడు ఆడుకునే పిల్లలు అసలు ఆడుకోవట్లేరు, తినట్లేరు. సో, మీరింకా డల్ అయిపోయి, మీరు భయపడిపోయి ఎక్కువ యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. కానీ అది ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళ లైఫ్‌లో ఇమ్యూన్ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది. వాళ్ళు నార్మల్ చిన్న చిన్న బేసిక్ ఇన్ఫెక్షన్స్‌ని కూడా వాళ్ళ బాడీ అనేది ఫైట్ చేయలేకపోతుంది. ఓకే. సో, దిస్ ఈస్ రియల్లీ డేంజరస్. అసలు యాంటీబయాటిక్స్ అనేది ఓవర్ ద కౌంటర్ తీసుకోవద్దు. ఫారిన్ కంట్రీస్‌లో ఇవన్నీ అలౌ చేయరు. హ్మ్. మన కంట్రీలో యాక్సెసిబిలిటీ ఎక్కువైపోయింది. అది కూడా ఎంతవరకు హార్మ్ చేస్తుందనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే. ఏమైపోయిందంటే పేషెంట్స్ ఇప్పుడు మా దగ్గరకొచ్చేసరికి థర్డ్ డే, ఫోర్త్ డే ఫీవర్ అయితే ఆల్రెడీ ఒక రౌండ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కంప్లీట్ చేసి వర్క్ అవ్వట్లేదని వస్తున్నారు. ఓకే. సో, వాళ్ళు తీసుకోవాలని క్వెషన్‌తో రాట్లేదు. హ్మ్. నేను ఈ ఇవి పని యాంటీబయాటిక్ చేయట్లేదు. తీసుకున్నాను, ఇది వర్క్ అవ్వట్లేదు, నెక్స్ట్ లెవెల్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. అలా ఉంది మన దగ్గర యాంటీబయాటిక్ యూసేజ్ అనేది. 1 డే ఫీవర్‌కే యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. సో, ఇట్స్ రియల్లీ బ్యాడ్. యాంటీబయాటిక్ యూసేజ్ అనేది వెరీ సూన్ అది యాంటీబయాటిక్ అనేది ఒక చెప్పాలంటే ఇట్స్ ఒక పవర్, మన దగ్గరున్న పవర్. కానీ ఇప్పుడు అదెలా అయిపోతుందంటే ఒక డీమన్ లాగా అయిపోతుంది. అదొక దేవుడి నుంచి దయ్యం పొజిషన్‌కొచ్చేస్తుందది. మనం ఓకే. చేసే యూసేజ్ వల్ల. ఇది మనకి జనరల్‌గా యాంటీబయోటిక్ అనేది మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్‌లో ఉంటుందా మ్యామ్? యాంటీబాడీస్ ఉంటాయి. ఇప్పుడు ఓకే. ప్రీవియస్‌లీ మీరు ఏమన్నా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, మనకెలా మెమరీ ఉంది, ఇప్పుడు ఈ ప్లేస్‌కొచ్చాను నేను. హ్మ్. నేను నెక్స్ట్ టైమ్ వస్తే నేను గుర్తుపడతాను. ఓకే, ఇక్కడ హ్మ్. ఈ పర్టిక్యులర్ ప్లేస్ ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఉందని నాకు మెమరీ ఉంటుంది. అంతే ఇమ్యూన్ సిస్టమ్‌కి కూడా మెమరీ సెల్స్ అని ఉంటాయి. ఓకే. ఒక ఆర్గానిజం వచ్చింది అంటే దానికి యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. అది గుర్తు పెట్టుకుంటుంది. అరే, ఇదొచ్చింది, ఇదొస్తే ఇలా రియాక్ట్ అవుతది నా బాడీ. సో, దీనికి ఇలా ఫైట్ చేయాలని. హ్మ్. అయితే మీరు అడిగారనుకోండి, జ్వరం మరి ఊరికే ఎందుకొస్తుందంటే ఒప్పుకుంటాను. హ్మ్. ఒక్కసారికే రాదు. హ్మ్. అది నెమ్మదిగా బిల్డప్ అవుతుంది. సెకండ్ టైమ్‌కి ఒక ఫస్ట్ టైమ్ ఒక 20%, నెక్స్ట్ టైమ్ 50%, నెక్స్ట్ టైమ్ 60%. అందుకే ఫస్ట్ టైమ్ ఒక 3 డేస్ పట్టినా పుట్టిన పిల్లలకి మీరు గమనిస్తే కాఫ్ అండ్ కోల్డ్ వచ్చినా ఇట్ విల్ టేక్ మంత్స్ టుగెదర్. ఒక 1 హ్మ్. మంత్ నేసల్ బ్లాక్ అలానే ఉంటది. 2 మంత్స్ అలానే ఉంటుంది. కానీ నెక్స్ట్ పోను ఆ ఫ్రీక్వెన్సీ టైమింగ్ అనేది తగ్గిపోతుంది. ఓకే. ఎందుకంటే మెమరీ సెల్స్ అనేవి బిల్డ్ అవుతాయి. హ్మ్. దానికి ఇప్పుడు గుర్తుంది. ఓకే, ఈ ఆర్గానిజం వస్తే ఇలా యాక్ట్ అవ్వాలి అని హ్మ్. చెప్పేసి. సో, అది యాంటీబాడీస్. ఓకే. యాంటీబయోటిక్స్ అనేది బయట నుంచి ఇచ్చేది. యాంటీబాడీస్ అనేది మన బాడీలో బిల్డ్ అయ్యేవి. హ్మ్. ప్రతి ఇన్ఫెక్షన్‌కి బిల్డ్ అవుతూనే ఉంటుంది. లాక్టిక్ ఇంటాలరెన్స్ దీన్ని ఎట్లా మనం గుర్తించాలంటారు?
నేను చాలామంది పిల్లల్లో ఈవెన్ మా పాపకి షీ డిడ్ంట్ టేక్ లాక్టిక్. తను లాక్టిక్ తీసుకుందంటే మోషన్స్ అయ్యేవి. అది నాకు ఎప్పుడు తెలిసిందంటే ఆఫ్టర్ హర్ 10 ఇయర్స్ నాకు తెలిసింది తను లాక్టిక్ ఇంటాలరెన్స్ అని. అప్పటి వరకు కూడాను ఫస్ట్ 1 మంత్ అయిందంటే టప్పటికి మళ్ళీ మోషన్స్ అయిపోతూ ఉండేవి. ఓకే. సో, ఎలా దీన్ని తీసుకోవాలి? సో మీరు చెప్పిందే అండి. లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటే టిపికల్‌గా ఉంటుందనమాట. పర్జింగ్, మోషన్ ఎళ్తూనే ఉంటారు. టు ఎ లెవెల్ ఎలా అంటే మనకు హ్మ్. మోషన్ ఎళ్ళే ప్లేస్ చుట్టుపక్కల మొత్తం పగిలిపోయి బ్లడ్ వచ్చేంత లెవెల్‌కి, స్కిన్ ఊడిపోయి బ్లడ్ వచ్చే లెవెల్‌కి మీకు లూజ్ మోషన్స్ ఎళ్తూనే ఉంటారు. సో దానికే ఇప్పుడు మన దగ్గర కొన్ని లాక్టోస్ ఫ్రీ ఫార్ములాస్ అనేవి కూడా వచ్చాయి. హ్మ్. ఈ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంది అని తెలుసుకోవడానికి. కొన్ని టెస్ట్ చేస్తాము. మోషన్ టెస్ట్ చేస్తాం బ్లడ్ ప్రెజెన్స్ కోసం, వాటి కోసం. సో దీనివల్ల తెలుస్తుంది. కాకపోతే ఇంకొక ఇందులో సెపరేట్ ఏంటంటే దేర్ సంథింగ్ కాల్డ్ ప్రైమరీ అండ్ సెకండరీ లాక్టోస్. హుహు. ప్రైమరీ అనేవాళ్ళు మీరన్నట్టు ఎంత ఏజ్ అయినా కానీ ఎప్పటికీ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటారు. అంటే వాళ్ళు కొంచెం లాక్టోస్ ఉన్నది అంటే పెరుగు కానీ, కర్డ్ కానీ ఆర్ ఇంకే గ్రీక్ యోగర్ట్స్ ఎలాంటివైనా, ఇలాంటివి ఐస్ క్రీమ్స్ కానీ ఇలాంటివి ఏమి తీసుకున్నా కానీ వాళ్ళు వెంటనే ఫ్రీక్వెంట్‌గా గ్యాస్ పాస్ చేయడము, అన్‌కంఫర్ట్ అయిపోవడం ఉంటది. కానీ సెకండరీ మోస్ట్‌లీ చిన్న పిల్లలకి సెకండరీ ఉంటుంది. 80% ఆఫ్ ద పిల్లలకి అంటే ఫస్ట్‌లో కొంచెం ఇరిటబుల్‌గా ఉంటారు. హ్మ్. ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ గట్ సిస్టమ్ అనేది అక్లమటైజ్ అవుతుంది. ఓకే. దాన్ని సెకండరీ లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారు. దిస్ ఈజ్ మోర్ కామన్. ఫస్ట్ కన్నా సెకండ్ ఈజ్ మోర్ కామన్. ఫస్ట్ ఈజ్ మోర్ కామన్. మన ఏషియన్ కల్చర్స్‌కి, మన జెనెటిక్స్‌కి అంత కామన్ కాదు. అయితే కాఫ్ సిరప్ మ్యామ్. ఆన్ కౌంటర్ ఇది తీసుకుంటూ ఉంటారు. అసలు పెద్దవాళ్ళకే కాఫ్ సిరప్ సజెస్టబుల్ కాదు అంటారు. అలాంటిది పిల్లలకి 6 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి ఇది ఇవ్వచ్చంటారా? ఇట్ డిపెండ్స్ అండి మళ్ళీ. ఇన్ఫెక్షన్ ఒకవేళ జనరల్లీ వైరల్ అనుకోండి. ఒక్క థింగ్ ఏం చెప్పనా కాఫ్ అండ్ కోల్డ్ గురించి. వరల్డ్‌లో ఒక్క డిసీజ్‌కి మందు లేదు అంటే అది కామన్ కోల్డ్. కామన్ కోల్డ్‌కి డిసీజ్ లేదు. సో కాఫ్ అనేది స్టార్ట్ అయినా కానీ 14 డేస్ ఇట్ కెన్ టేక్ అప్ టు 14 డేస్ టు కంప్లీట్‌లీ రిజాల్వ్. ఓకే. అది వెరీ కామన్. ఈ గ్యాప్‌లో మీరు ఎప్పుడు డిపెండ్ అవ్వాలి అంటే మీ డే టు డే యాక్టివిటీస్ అన్నీ హ్యాంపర్ అవుతుంది. అంటే బేబీ తాగలేకపోతున్నాడు, తినలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. సో ఈ లెవెల్‌కి తనకి డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. పడుకోలేకపోతున్నారు. ఈ లెవెల్‌కి డిస్టర్బెన్స్ వస్తే డిపెండింగ్ ఆన్ ఎ మెడిసిన్ ఈస్ నాట్ రాంగ్. ఓకే. బట్ మైల్డ్ కాఫ్ కొంతమంది ఈ ఎక్స్‌ట్రీమ్‌లో ఉంటే కొంతమంది 2 సార్లు కాఫ్ చేసింది పొద్దున, 3 సార్లు ఇలాంటి వాటికి అవసరం లేదు. ఓకే. 2, 3 టైమ్స్ వన్స్ ఇన్ ఎ వైల్ కాఫ్ చేయడము. లైక్ ఐ టోల్డ్ ఒక్కసారి వస్తే ఆ వైరస్ ఎళ్ళిపోవడానికి 14 డేస్ టైం పడుతుంది. ఓహ్! యాహ్! సో దానికోసము మనం ఫ్రీక్వెంట్‌గా మెడికేట్ చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. హ్మ్. సో సిట్యుయేషన్ బట్టి ఇఫ్ ఇట్స్ సంథింగ్ గోయింగ్ అప్ టు నిమోనియా లెవెల్‌కి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఎందుకంటే అన్నిటికి కూడా కొన్ని సార్లు కాఫ్ మాత్రమే సింప్టమ్ లాగా కనిపిస్తది. అలర్జీ లెవెల్స్‌కి కూడా. సో అలర్జిక్ బేస్డ్ ఆస్త్మాస్ అలాంటి వాటికి కూడా ఓన్లీ కాఫ్ కనిపిస్తుంది. సో అది ఇవాల్యుయేట్ చేసి అవసరమైతేనే ఇవ్వాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద వైరల్‌కి అవసరం లేదు. అయితే మ్యామ్ కొంతమంది పిల్లలు అర్లీ డెవలప్‌మెంట్స్ చూస్తున్నాయి ఈ మధ్య కాలం పిల్లల్లో. అవి ఎందుకొస్తున్నాయి? దానికి ఏం చేయాలంటారు? ప్యూబర్టీ అంటున్నారు. ఫస్ట్ థింగ్ అండి ఇంతకుముందు మనకున్న మూమెంట్ లేదు. సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. ఈవెన్ పిల్లలకి. అది పాపం వాళ్ళనే కంప్లీట్‌గా అనడానికి కూడా లేదు. కోవిడ్ తర్వాత ఏమైందండి క్లాసెస్ అన్నీ? స్కూల్. ఆన్‌లైన్ అయిపోయింది. స్కూల్ తక్కువైపోయింది. అందరూ స్క్రీన్ ముందు కూర్చొని అదే పనిలో ఉన్నారు. చూస్తూనే ఉన్నారు. గేమ్స్ అంటే వీడియో గేమ్స్, ఫోన్ గేమ్స్ అయిపోయాయి. తర్వాత మూవీస్ చూడాలన్నా గాని అవే చేస్తున్నారు. దే ఆర్ నాట్ గెట్టింగ్ ఔట్. ప్లేయింగ్ అన్నా గాని అదే అయిపోతుంది. ఫాస్ట్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ చాలా ఎక్కువైపోతున్నాయి. దీనివల్ల ఒబెసిటీ అనేది చైల్డ్‌హుడ్ ఒబెసిటీ అనేది పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. హ్మ్. ఇంతకుముందు మాల్‌న్యూట్రిషన్ అనేది ప్రాబ్లమ్ ఉండే. ఇప్పుడు యాక్చువల్లీ ఒబెసిటీ అనేది పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. ఒబీస్‌గా ఉన్న పిల్లలకి 70% ఎక్కువ ఎర్లీగా ప్యూబర్టీ అనేది వస్తుంది. అది మేల్ అయినా గాని, ఫీమేల్ అయినా గాని, పాప ఓకే. అయినా గాని, బాబు అయినా గాని. మేల్‌లో కూడా చూస్తాం మ్యామ్ ప్యూబర్టీ? యెస్ చూస్తామండి. ఎర్లీ ఓకే. ప్యూబర్టీ సైన్స్ ఉంటాయి. కాకపోతే ఫీమేల్‌లో మనకు మెన్సెస్ అనేది ఫస్ట్ సైన్ ఉంటుంది. హ్మ్. అడల్ట్స్‌లో ఐ మీన్ మేల్స్‌లో అలా ఉండదు. హ్మ్. సో వాళ్ళకి ఎక్సెస్ గ్రోత్ ఆఫ్ హెయిర్ ఉండడము హ్మ్. అలాంటివి ఇండికేటింగ్ దట్ ఎర్లీ ప్యూబర్టీ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ దెమ్ ఆల్సో. ఎర్లీ ఓకే. ప్యూబర్టీ ఈస్ దేర్ ఇన్ మేల్ అండ్ ఫీమేల్ ఆల్సో. అలా ఏం లేదు. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్. ఇంకొకటి ఓకే. మనం యూజ్ చేసే ప్లాస్టిక్. హ్మ్. ప్లాస్టిక్స్‌లో బీపీఏస్, ఫైటేట్స్ ఇవన్నీ ఎలా ఉంటున్నాయంటే దీని స్ట్రక్చర్ అనేది ఈస్ట్రోజన్‌కి సిమిలర్‌గా ఉంటుంది. సో ఏమవుతుంది ఇలాంటివన్నీ మనం కన్స్యూమ్ చేసి బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఈ స్ట్రక్చర్‌ని చూసి బాడీ కన్‌ఫ్యూజ్ అవుతుంది. హ్మ్. హ్మ్. ఇది వచ్చింది ఈస్ట్రోజన్ హార్మోనా లేకపోతే ఈ ప్లాస్టిక్ కెమికల్సా తెలీదు. అవి ఎళ్లి పర్టిక్యులర్ రిసెప్టర్స్ మీద అడాప్ట్ అవ్వడం వల్ల ఈస్ట్రోజనే ట్రిగ్గర్ చేస్తుంది అనుకోని కూడా అవుతుంది. సో మీ ఒబెసిటీ ఒకటి, ఈటింగ్ ఫాస్ట్ ఫుడ్స్, ఈటింగ్ ఔట్ ఆఫ్ ద ప్లాస్టిక్స్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ దట్ ఈస్ హ్యాపెనింగ్.
అయితే ఈ మధ్య కాలంలో పిల్లలు తరచుగా అలర్జీలకు గురవుతున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటారు? ఇందాక చెప్పినట్టే అండి. ఒకప్పుడు మనం గడ్డిలో ఆడుకునేవాళ్ళం. ఇసుకలో ఆడుకునేవాళ్ళం. దీనివల్ల మన ఇమ్యూనిటీ అనేది బిల్డప్ అవుతుంది. జీరో. ఇలాంటి ప్లే గాని, ఇలాంటి ఇది కానీ లేదు. ఒప్పుకుంటాను. బయట పొల్యూషన్ ఎక్కువుంది చేయకూడదు. దేర్ ఈస్ ఒక హైజీన్ హైపోథెసిస్ అని ఒక పదం ఉందండి మాకు మెడికల్‌లో. అది ఎప్పుడు డిబేట్‌లో నడుస్తుంది. హ్మ్. సో, ఏమంటారు అంటే ఎలర్జీకి ట్రీట్మెంట్ ఏంటో తెలుసా అండి? హ్మ్. ఫ్రీక్వెంట్‌గా ఎక్స్‌పోజ్ చేస్తూ ఉండడం. మరి ఎక్స్‌పోజ్ చేస్తే ఏమవుతుంది? అది మనకొస్తుంది. వస్తుంది. దాన్నే ఇదే బ్యాలెన్స్ సీసా అంటే మెకానిజంలో మీరేంటి ఉంటుంది. ఏదైనా అలర్జీ రావాలి తరచు అంటారా? ఐ మీన్ ఫ్రీక్వెంట్‌గా వచ్చి అది పోయేటట్టు మనం చేసుకోవాలి అంటారా? ఎలర్జీ రావాలి అనను. ఓకే. ఇప్పుడు వాటర్ ఉంది. హ్మ్. ఓకే. బాటిల్ ఫుల్ ఆఫ్ వాటర్ తాగితే ఎలర్జీ అనుకోండి. హ్మ్. మీరు ఒక చుక్క, ఒక బుక్క వాటర్ తాగడం వల్ల ఏం రాలేదనుకోండి. అక్కడి నుంచి సెన్సిటైజ్ చేయమంటున్నాను. హ్మ్. సెన్సిటైజ్ చేయడం వల్ల బేబీస్‌కి ఒక పర్టిక్యులర్ లెవెల్ తర్వాతే ట్రిగ్గర్ అనేది అవుతుంది. హ్మ్. ట్రిగ్గర్‌కి కూడా ఒక కట్ ఆఫ్ పాయింట్ ఉంటుంది. దాని తర్వాత ట్రిగ్గర్ అవుతుంది. బిలో ద థ్రెషోల్డ్ దానికి తక్కువ లెవెల్‌లో ఇంట్రొడ్యూస్ చేస్తున్న కొద్దీ వాళ్ళ బాడీ అనేది అడాప్ట్ అవుతా ఉంటుంది. ఓకే. హ్మ్. ఏదైనా అలర్జీ ఉంది అంటే దానికి కొంచెం కొంచెంగా ఎక్స్‌పోజ్ చేయమంట. ఎక్స్‌పోజ్ చేయాలి. కంప్లీట్‌గా ఎలిమినేట్ చేయొద్దు. అంటే ఎలర్జీలు కూడా లైఫ్ థ్రెటనింగ్ ఎలర్జీస్ ఉంటే వద్దు. హ్మ్. కొంచెం ఎలర్జీస్ ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా ఇంట్రొడ్యూస్ చేయాలి. అసలు ఎలర్జీ అని వచ్చిన పేషెంట్స్‌కి చేసే ట్రీట్మెంటే అది. టోడ్లర్స్ అని ఎవరినంటారు? వీళ్ళకిచ్చే ఫీడ్ ఎలా ఉండాలి అంటారు? ఓకే. బేసికల్లీ టోడ్లర్స్ అనేది ఒక ఆఫ్టర్ 1½ to 2 ఇయర్స్ నుంచి టోడ్లర్స్ అవుతారు. టోడ్లర్స్ అనేది 6 ఇయర్స్ వరకు కూడా టోడ్లర్సే ఉంటారు. హ్మ్. సో, టోడ్లర్స్ ఏజ్ గ్రూప్‌లో ఈ ఫుడ్ అనేది కొంచెం పెట్టడం కష్టం. ఫస్ట్ చిన్నప్పుడు అందుకే ఇంకొకటేంటంటే మేము 1 ఇయర్ ముందే ఎక్కువ ఎంత ఇంట్రొడ్యూస్ చేస్తే అన్ని రకరకాల ఫుడ్స్ ఇంట్రొడ్యూస్ చేయండి అని అంటాం. హ్మ్. బికాస్ కొత్తవి ట్రై చేయడం టోడ్లర్స్ ఏజ్ గ్రూప్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. 1½ ఇయర్ క్రాస్ చేసిన తర్వాత కొత్తవి ఇంట్రొడ్యూస్ చేయాలంటే కష్టపడాలి. ఎస్పెషల్లీ ఆఫ్టర్ 2 ఇయర్స్. 2 ఇయర్స్ ఏజ్ స్టార్ట్ అయ్యాక నియోఫేజియా అని ఒక పదం ఉంది. హ్మ్. అంటే వాళ్ళకి కొత్తవి తీసుకోవాలి అంటే భయం. ఓకే. ఏదైనా ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు నేను ఒక 1 ఇయర్ పిల్లాడికి ఇంట్రొడ్యూస్ చేయాలంటే ఒక 2, 3 టైమ్స్ ఇస్తే తీసుకుంటారు. అదే ఒక 2 ఇయర్స్ పిల్లాడికి ఇవ్వాలంటే 10-15 టైమ్స్ ఇచ్చిన తర్వాత రిజెక్ట్ చేస్తూనే ఉంటారు. అలా అని మీరు ఆపకూడదు. రిజెక్ట్ చేస్తూనే ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ యాక్సెప్టెన్స్ అనేది వస్తుంది. ఈ ఏజ్ గ్రూప్‌లో అది ఎక్స్‌పెక్టెడ్. అది ఓకే. కామన్. హ్మ్. ఇంకొకటి ఏంటంటే యెస్. అనవసరమైన ఫుడ్ ఎక్కువ ఇవ్వడం వల్ల కూడా ఇంకా కొంతమంది తల్లులు 1 ఇయర్ తర్వాత కూడా మిల్క్ అనేది ఎక్కువగా ఇస్తున్నారు. హ్మ్. దానివల్ల కూడా వాళ్ళకి సాలిడ్ ఫుడ్స్ మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. ఓకే. సో, మిల్క్ ఎక్కువ ఇవ్వడం వల్ల మిల్క్‌లో కాల్షియం ఉంటుంది. ఆ కాల్షియము ఐరన్‌ని ఇన్హిబిట్ చేస్తుంది తీసుకోవడానికి. బాడీ ఐరన్‌ని అబ్జార్బ్ చేసుకోవడం కష్టమవుతది కాల్షియం ఎక్కువుంటే. సో, ఇది ఇన్హిబిట్ అయినప్పుడు హిమోగ్లోబిన్ తగ్గుతది. హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు ఆకలి తగ్గుతుంది. ఓకే. సో, ఇది సైకిల్ అన్నమాట. ఎంత వరకు పాలివ్వచ్చంటారు? ఈ 2 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ లోపున్న 400 ఎంఎల్ పిల్లలకి? పర్ డే. లెస్ 400. థాన్ 400 యాక్చువల్లీ. 400 ఓకే. లెస్ థాన్ 400 ఎంఎల్ అంతకన్నా ఎక్కువ ఇవ్వద్దు. ఇవ్వకూడదు. ఇస్తే మ్యామ్ పెరిగిపోతుంది. ఇంకొకటి వీళ్ళకి ఫీడ్ చేసేటప్పుడు ఇప్పుడున్న మదర్స్‌ని నేను వాళ్ళని అనుకోను. వాళ్ళ బిజీ షెడ్యూల్స్ చాలా బిజీగా ఉంటున్నారు. కాకపోతే వాళ్ళకి మొబైల్ ఫోన్ ఇచ్చి తినిపించడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఎలాంటి పర్యవసానాలకి నెక్స్ట్ తీసుకెళ్ళబోతుంది? ఈ మొబైల్ ఫోన్స్ అనేది మీకు స్క్రీన్ టైమ్ అనేది ఒక పదం ఉందండి. సో, హ్మ్. స్క్రీన్ టైమ్ లెస్ థాన్ 2 ఇయర్స్ పిల్లలకి అసలు జీరో. అసలు ఇవ్వకూడదు. అసలు స్క్రీన్ టైమ్ అంటే మాక్సిమం అంటే ఇప్పుడు దూరం దూరంగా ఉంటున్నారు కాబట్టి మేబీ వీడియో కాల్స్ లాంటివి చేసి చూపించడం వల్ల అయితే కానీ, అంతకు మించి అసలు స్క్రీన్ టైమ్ అనేదే ఇవ్వకూడదు పిల్లలకి. 2-4 ఇయర్స్ పిల్లలకి 30 మినిట్స్ ఇమ్మంటారు స్క్రీన్ హ్మ్. టైమ్. మొత్తం డేలో. ఇలాంటివన్నీ దేర్ ఈస్ ఎ రీజన్ ఎందుకు ఈ టైమింగ్స్ అనేది ఇలా వచ్చాయి అనడానికి. నేను చెప్పినట్టు ఫస్ట్ 5 ఇయర్స్‌లో బేబీస్‌కి బ్రెయిన్ డెవలప్‌మెంట్ మాక్సిమం అవుతుంది. హ్మ్. అలాంటి టైంలో ఎలా ఉంటాయండి టీవీలో? ఫాస్ట్ సౌండ్స్, స్టిమ్యులేటింగ్ సౌండ్స్ ఉంటాయి. సెకండ్‌కి సీన్స్ మారిపోతుంటాయి. అన్నీ ఇలాంటి వాటి వల్ల వాళ్ళ బ్రెయిన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. టూ మచ్‌గా ఓవర్ స్టిమ్యులేట్ అవుతుంది. దీని వల్లనే పిల్లలకి హైపర్ యాక్టివిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళు ఒక చోట ఉండకపోవడము, ఎక్కువసేపు ఒక దాంతో ఆడుకోకపోవడం, ఎక్కువ చదువుకోలేకపోవడం ఒకటే థింగ్‌ని. వై దిస్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ అంటే ఎర్లీ స్క్రీన్ టైమ్ ఇంట్రడక్షన్ వల్ల. ఓకే. తొందరగా అయిపోవాలని చెప్పేసి మీరు చేస్తుంది ఐ డోంట్ నో హౌ ఫెయిర్. అంటే యూ నీడ్ టు మీరు టైం కొంచెం కేటాయించాలి. దీనికోసమే సెల్ఫ్ ఫీడింగ్‌ని తొందరగా అలవాటు చేయమని మేము చెప్తున్నాం. ఓకే. 5, 6 ఇయర్స్ వచ్చాక వాళ్ళకి హ్యాండ్ మౌత్ కోఆర్డినేషన్ వస్తది. అన్నీ తీసుకొని నోట్లో పెట్టుకుంటున్నారు కదా! హ్మ్. మీరు ఆ ఏజ్‌లో ఫుడ్ కూడా తీసుకొని నోట్లో పెట్టడం అనేది నేర్పిస్తే దే విల్ ఫీల్ గుడ్. ఐ మీన్ యూ విల్ బి హ్యాపీ. దే విల్ స్టార్ట్ ఈటింగ్ దట్. అందుకే ఇప్పుడు చైర్స్‌లో కూర్చోబెట్టి
లెట్ దెమ్ డూ ఇట్. ఐ మీన్ బ్యాడ్ చేస్తే చేయండి, కిందంతా చుట్టుపక్కల ఖరాబ్ చేస్తే చేయనివ్వండి. సెల్ఫ్ ఫీడింగ్ అనేది నేర్పించండి. హ్మ్. అది నేర్పియడానికి ఫస్ట్ 7-8 మంత్స్ టైంలో నేర్పించారనుకోండి, ఫస్ట్‌లో కష్టంగా ఉంటుంది, నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ ఆ తర్వాత స్క్రీన్ మీద కూర్చోపెట్టి తినిపించాల్సిన బాధ ఉండదు. ఓకే. సో, ఆ సెల్ఫ్ ఫీడింగ్ అనేది మీరు ఎర్లీగా స్టార్ట్ చేస్తే, ఈ స్క్రీన్ టైమ్ అనేది మీరు కంట్రోల్ చేయొచ్చు. ఓకే.